ఈ క్వశ్చన్ వచ్చేసి 2024 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్లో సప్లీ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఇది వాయిన్ అనేటోళ్ళు అడిగిరు, సో వీడియో చేస్తున్నా, సరేనా? సింపుల్ ఉంటుంది. లెట్ 2 ఇచ్చిండు, ఒకటి Z1 తీసుకో, ఇంకోటి Z2 తీసుకో. వీడు ఏం అడిగిండు క్వశ్చన్లో? కాంజుగేట్ టు ఈచ్ అదర్ అన్నాడు కదా. కాంజుగేట్ అంటే నథింగ్ బట్ మనకి ఒకవేళ Z1 ఈజ్ ఈక్వల్స్ టు X ప్లస్ IY అయిందనుకో, Z2 ఈజ్ ఈక్వల్స్ టు X మైనస్ IY అవుతుంది. ఈ టర్మ్ ఎగ్జాక్ట్ సేమ్ ఉండి మధ్యలో -1 ఎక్స్ట్రా వస్తుంది, గంతే, సరేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా చేసామన్నదే పాయింట్. ఇక్కడ డినామినేటర్లో ఏముంది? ఏమైనా ఫస్ట్ నేను లెట్ అని రాసిన. కన్సిడర్ లెట్ అని ఎందుకు రాసామంటే ఇక్కడ నేను దీన్ని Z1 క్వాంటిటీ అనుకుంటున్నా, దీన్ని Z2 క్వాంటిటీ అనుకుంటున్నా. సో అజంప్షన్కి రాస్తాం, రాసిన కదా. సో ఈడ నేనేం చేస్తా, డినామినేటర్లో a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ రాస్తా. a అంటేనేమో 1, b అంటేనేమో 2i. సో Z1 ఈజ్ ఈక్వల్స్ టు, సిన్స్ అని రాసి పెన్సిల్తో డబ్బా కొట్టేసి 2 మైనస్ i, 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 2i ప్లస్ 2i హోల్ స్క్వేర్. సో 2 మైనస్ i, 1 స్క్వేర్ 1, మైనస్ 4i ప్లస్ 4i స్క్వేర్. సో i స్క్వేర్ ఏంది? -1. 2 మైనస్ i, 1 మైనస్ 4i ప్లస్ 4 ఇంటూ -1. 2 మైనస్ i, 1 మైనస్ 4i మైనస్ 4. ఇది రియల్ పార్ట్ కదా, అంటే ఒక కాందానోళ్ళు 1 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 4i. ఇట్లా డినామినేటర్లో మనకి i ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అన్నా అంటే సైంటిస్ట్ అడిగి చెప్పింది, మనం చేస్తున్నాం. జస్ట్ ఇది మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లెక్కనే. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈడేం ఫార్ములా వాడినాం బ్రో అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఇది మీ మ్యాథ్స్ కెరియర్లో మస్తు వాడతాం. a అంటేనేమో -3, b అంటేనేమో 4i. సో -3 హోల్ స్క్వేర్ మైనస్ 4i హోల్ స్క్వేర్. 2 ఇంటూ -3 ప్లస్ 4i మైనస్ i ఇంటూ -3 ప్లస్ 4i. సో ప్లస్ ఇంటూ మైనస్ 2 3s are 6 ప్లస్ 8i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i మైనస్ ఇంటూ 2 ప్లస్ మైనస్ 4i స్క్వేర్. 3 స్క్వేర్ అంటే -3 ఇంటూ 2 చేయొద్దు, తప్పు. -3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9, 4 4s are 16i స్క్వేర్. మళ్ళీ ఏంది? i స్క్వేర్ అంటే -1 అని తెలుసు. సో 9 ప్లస్ 16, -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 9 ప్లస్ 16. ఈడ చూడు -6 ప్లస్ 11i 4i స్క్వేర్. సో +4 రాస్తా. -4 ఇంటూ -1 మైనస్ ఇంటూ ప్లస్ +4. సో ఇది ఒక కాందాను -6 ప్లస్ 4 -2 ప్లస్ 11i 25. Z1 ఏమొచ్చింది? -2 ప్లస్ 11i బై 25. Z2 ఏమొచ్చింది? -2 మైనస్ 11i బై 25. కొందరు స్టూడెంట్ అడగచ్చు, అన్నా నువ్వు Z1 చేసినావు, నేను Z2 చేస్తా అంటే Z2లో చేయడానికి ఏం లేదు, ఆడ ఆల్రెడీ సింప్లిఫైడ్ ఇచ్చాను. డినామినేటర్లో అయ్యింది కాబట్టి Z1 చేసినాం. Therefore Z1 and Z2 are conjugate to each other, hence short. ఇంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ వైన్ బ్రో అడిగినందుకు. లక్క ఆల్ ద బెస్ట్.